గత 9 సంవత్సరాలతో పోలిస్తే ఈ 2026 బడ్జెట్ ఏదైతే ఉందో అది రియల్ ఎస్టేట్‌కి ఎంత కనం ఉపయోగపడిందంటారు ఆ బడ్జెట్? చాలా బాగా అంటారు నేను. ఎందుకనంటే వాళ్ళు మెయిన్ పెద్దపీట వేసింది ఓకే. గ్రామీణం, లేకపోతే 2 టైర్ సిటీసు, ఓకే. ఇట్లా ప్రతి ఏరియా కూడా హ్మ్. డెవలప్ కావాలి. హ్మ్. ప్రతి ఏరియాలో కూడా హ్మ్. అక్కడి నుంచి ఏమి గ్రోత్ అవుతది, ఏం బయటకొస్తది. ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే ఫార్మాస్యూటికల్ హైదరాబాద్ హ్మ్. తీసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో 50-60% ఫార్మా ఇండస్ట్రీసే. ఫార్మా ఇండస్ట్రీసే. హ్మ్. అట్లా ఎందుకంటే మనకు కోవిడ్ వ్యాక్సిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా మనం సప్లై చేయగలిగాం. అవును మ్యామ్. కోవిడ్ వ్యాక్సిన్ అసలు అదైతే అద్భుతం కదా. అవును. అట్లాంటివి ఒక హైదరాబాద్‌లో అలాంటి ఒక ఏరియా ఉంది. అట్లా హైదరాబాద్‌లో ఒక ఐటీ సంబంధించింది ఉంది. కాబట్టి ఈ పట్టణాలన్నీ కలుపుకుంటూ ఎక్కడెక్కడ ఏ కెపాసిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ అనుసంధానిస్తున్నారు. ఇండియా టాప్ టు బాటమ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ లైన్స్ అంతా లింక్ రోడ్స్ కానివ్వండి, గ్రీన్ ఫీల్డ్ హైవేలు కానివ్వండి, ఇప్పుడు స్పీడ్ ట్రైన్స్, అసలు బుల్లెట్ ట్రైన్స్ ఇట్లా ఆలోచిస్తేనే ఎంత బాగా అనిపిస్తుంది. అవును. ఎందుకంటే ఈ స్పీడ్ యుగంలో ఫోన్లో ఎంత ఫాస్ట్ గా మనం వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నామో, మనం పర్సనల్ గా కూడా ఏ అవసరం ఉన్నా విత్ ఇన్ ద అవర్స్ ట్రావెల్ చేసేటట్టు ఉంటే అవును. కూడా ఇంకా బిజినెస్ ఎక్స్పాన్షన్ అవుతుంది. అవును. అటువంటి వాటికి వందే భారత్. ఓకే. అసలు చాలా బాగా అనిపించింది అవును. ట్రావెలింగ్. అవును. అవును. విజయవాడకు మార్నింగ్ 5 కి బయలుదేరితే విత్ ఇన్ ద 3 అవర్స్ లో వెళ్ళిపోతాం. అసలు అక్కడ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎంత లగ్జరీస్ ఉంది. అవును. దీంతో పోల్చుకుంటే బుల్లెట్ ట్రైన్ ఎట్లా ఉంటది, కానీ అఫోర్డబిలిటీ మాత్రం మామూలు ట్రైన్ కి ఈ ట్రైన్ కి చాలా తేడా ఉంది. డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత ఉందో అందులో చూస్తే కూడా ప్రయాణించగలిగిన వాళ్ళు ఒక ఐటీ సెక్టార్ ₹1,00,000 70,000 అట్లా సాలరీస్ వచ్చే వాళ్ళే చూసాను నేను ఎక్కువ పర్సెంటేజ్. ఓకే. మరి ఇక్కడి నుంచి బుల్లెట్ ట్రైన్ లో వాళ్ళు మూవ్ అవ్వాలంటే ఓకే. మరి ఓన్లీ మరి పర్సనాలిటీలే మూవ్ అదే అడుగుతున్నామా ఇప్పుడు మరి సామాన్యుడు ఎటు వెళ్ళిపోవాలి? అన్ని బిజినెస్ పీపులే లక్షల్లో సంపాదించేవాడే ఆ లగ్జరీని ఎంజాయ్ చేయాలి అని అంటే వాట్ అబౌట్ కామన్ మ్యాన్? అంటే ఈ రోజు ప్రతి ఒక్క పర్సన్ కి మొబైల్ అనేది ఒక యాక్సెస్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఇవాళ టచ్ ఫోన్ వాడని వాళ్ళు లేరు. అవును మ్యామ్. టచ్ ఫోన్ లో దొరకని విషయం లేదు. నా ఆలోచన, నా ఎక్స్పీరియన్స్, నా ఇంట్రెస్ట్ ఓకే. ఏ దాంట్లో ఉంటే అవన్నీ కూడా విత్ వెబినార్స్ తోటి మనకు ఫోన్లో అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏ పొజిషన్ లో ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఏ పొజిషన్ కు రీచ్ అవ్వాలంటే ఆ పొజిషన్ కు రీచ్ అవ్వడానికి ఇవాళ మనకి ఫోను అన్ని స్పెషాలిటీస్ అందిస్తుంది. ఎవరిని ఎక్కడ ఆగిపోవడానికి లేదు. వెనకట ఏమి లేనప్పుడు అసలు ఫారిన్ కంట్రీస్ ఈ రోజు కూడా మన కంట్రీలో మన దేశంలో 60% పీపుల్కి ఫారిన్ కంట్రీ ఎయిర్ బస్ అంటే ఒక కలే. అవునా కదా? అవును. ఇది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేశారు? వివేకానందుడి గారి టైం ఏంటి, ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడితే వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం ఏంటి, నాకు ఆశ్చర్యం వేస్తుంటది. అంటే ఆ యుగంలోనే వాళ్ళు చేతిలో డబ్బులు లేకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ వెళ్ళి అడిగి తెచ్చుకొని ఫండింగ్ చేయించుకొని పెట్టించుకొని పెట్టుబడులు వాళ్ళు వెళ్ళగలిగారు. మరి ఈ రోజుల్లో ఉన్న యువత ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? వాళ్ళే కదా ఆ రోజున ఆయన ఆలోచన చేసిన విధానమే, గాంధీ గారు తన ఆలోచన చేసిన విధానమే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ స్థాయి, అంబేద్కర్ గారు వాళ్ళ ఆలోచన స్థాయిని బట్టి వాళ్ళ శిఖరం చేరుకున్నారు. ఏమీ లేని టైంలో కనీసం ఎర్ర బస్సులు కూడా లేవు. అవును మ్యామ్. విలేజెస్ లో అలాంటి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో ఆ స్థాయిలో ఉంటే ఈ రోజు మొబైల్ ఫోన్ మన చేతిలో ఉంది, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. లిమిటేషన్స్ లేవు. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ యూనిక్ గా ఆలోచించి తన కెపాసిటీస్ ఏంటి, తన వర్త్ ఏంటి, నువ్వు ఎక్స్ప్లోర్ అవ్వాలనుకున్నావా, ఓకేనా, నీకు ఏమైనా విషయం నచ్చిందా, నీ చేతిలో ఫోన్ ఉంది కదా, షూట్ చేయి. అంతే. మన యూట్యూబ్ ఈ ఛానల్స్ ఇది ఒక ప్రపంచం కదా, పోస్ట్ చేయి. ఈ ప్రపంచంలో నీకు అవకాశం ఉంది కదా, నువ్వు ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి. నేను ఈ మధ్యన ఛానల్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం కదా, ఆయననే తలుచుకుంటున్నాను. నాకు ప్రతిదీ ఇది కావాలి, అది కావాలి, రిక్వైర్మెంట్ అనిపిస్తుంది. అని ఆయన ఏ రిక్వైర్మెంట్ లేకుండా నీ దగ్గర ఉన్నదంతా చేయమంటున్నాడు కదా. ఫోన్ ఒకటి సరిపోతుంది అంటున్నాడు కదా. మనం ఎందుకు అన్ని థింగ్స్ అన్ని భుజాన్ని వేసుకుంటున్నాం అనేసి నేను ఈ మధ్యన రిపీట్ గా ఈ వర్డ్ యూజ్ చేసుకుంటున్నా, నా మైండ్ లో నేను రోల్ చేసుకుంటున్నాను. అట్లే ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంది. కాబట్టి
కాబట్టి వాళ్ళ చాయిస్. ఎందుకంటే యుగం మారిపోతుంది. బుల్లెట్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయి, వచ్చేసాయి. ఫ్లైట్స్ వచ్చేస్తున్నాయి, వచ్చేసినాయి ఫ్లైట్స్. అన్ని ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ఇస్తున్నాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా మన బోటింగ్ కానీ లోపలికి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఈజీగా ఉండేటట్టు చూస్తున్నారు. ఎస్. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళదే ఫ్యూచర్. డబ్బు నువ్వు ఎంత సంపాదిస్తావు, ఎట్లా సంపాదిస్తావు నీ చేతిలో ఉంది. ఎవరి చేతిలో లేదు. ఈ యుగం ఎవరి చేతిలో లేదు, ఎవరికి వాళ్ళ చేతిలోనే. అంటే సొంతంగా మన తలరాతని మనమే రాసుకోవచ్చు అనే వాడు ఉంటది కదా. ఇప్పుడు యుగానికి లేకపోతే ఇప్పుడు ఎరాకి ఇది సపోర్ట్ అవుతుంది. ఇందాక మీరు చెప్పారు మ్యామ్ 2 టైర్ అండ్ 3 టైర్ ఏరియాస్ అని చెప్పేసి, వాటిని పర్టికులర్గా ఎక్కడెక్కడ అనుకోవచ్చు మనం? ఆల్మోస్ట్ అమరావతి, ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఏరియాస్ వస్తున్నాయి. అంతా వాళ్ళకి సముద్ర తీరమే ఉంది కాబట్టి మనకి అక్కడ ఏరియాలో ఆ ఏరియాలో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ప్రతి స్టేట్ కూడా ఏం చేస్తారంటే ఒకటే చోట అభివృద్ధిని కేంద్రీకరించకుండా వికేంద్రీకరణ ఇస్తున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో అక్కడ యూనిక్ ఏముంది, అక్కడ స్పెషాలిటీస్ ఏమున్నాయి, అక్కడ భూమి దేనికి సపోర్ట్ చేస్తుంది, ఏ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది, ఇట్లా తీసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నాయి. దీంతో పాటు పర్టికులర్ గా మనం ఇందాక అనుకున్నాం కదా, మన ఊర్లో మన డిస్ట్రిక్ట్ లో కన్నా మన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ఏరియాస్ కి పాపులేషన్ గా క్రియేట్ చేద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న అమరావతి లాంటి ఏరియాస్ కి, హైదరాబాదు లాంటి ఏరియాస్ కి, వీటికి దగ్గరలో కనుక తీసుకోగలిగితే ల్యాండ్స్ విపరీతంగా పెరగడానికి స్కోప్ ఉంది. వీళ్ళు బాగా డబ్బా కొడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. కాదండి, నేను కూడా ఒక సామాన్యమైన మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మా పిల్లల కోసం ఒక ప్లాట్ తీసుకుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అమ్మయ్యా, ప్రాపర్టీ అమరింది పిల్లలకి. అంతే. ఒక 10 years లో 20 years లో పిల్లలు పెరిగేసరికి ఇది కనీసం నేను పెట్టిన ఈ రోజు అప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఉండే ప్రాపర్టీ ఇవాళ అది 30 lakhs నుంచి 40 lakhs కి వచ్చింది. ఆ ప్రాపర్టీ అప్పుడు నేను ఇన్వెస్ట్ చేసినాయి. నేను ఆ రోజు తీసుకున్న రోజు నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే సంపాదిస్తున్నాము, ఖర్చు అయిపోతుంది. అవును మ్యామ్. లక్ష్మీదేవి ఎప్పుడు చరం ఉండదు, డబ్బు రూపంలో ఎప్పుడు ఉండదు. స్థిరంలోకి మారిస్తే దాన్ని మళ్ళీ చరంలోకి మార్చడానికి మనకు కొంతమంది డెసిషన్స్ కావాలి ఇంట్లో. అది తొందరగా వెళ్ళము. అవును, అంటే తొందరగా దాన్ని చేంజ్ చేయలేము. అవును మ్యామ్. ఇప్పుడు వెనకట 500 రూపాయల లోటు ఉంటే అమ్మ వాళ్ళు మార్చడానికి చాలా ఆలోచించారు. అవును మ్యామ్, అవును. కానీ ఇప్పుడు 50,000 కూడా చిటికలో ట్రాన్స్ఫర్ కొడుతున్నాయి. ఎందుకంటే అది క్యాష్ రూపంలో లేదు, ఆన్లైన్ కనపడట్లేదు, కంటికి చేతికి తగలట్లేదు. దాని వాల్యూ అందులో ఫోన్ నుంచి ట్రాన్సాక్షన్ చేసేస్తాను. అట్లనే స్థిర ఆస్తికి మన చేతిలో ఉన్న లిక్విడిటీకి ఇంత వేరియేషన్ ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే మీరు ఫస్ట్ స్థిరంలో కనుక ఇన్వెస్ట్ చేసుకొని తరువాత మిగిలినవి చరంలో రోల్ చేసుకోవచ్చు.